గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటరత్నం, మంతెన, కృష్ణా జిల్లా, గన్నవరం అండి. సార్ మరి నాకు ఈ క్యూర్ సెల్ గారు చెప్పినప్పుడు దీన్ని నేను ఫస్ట్ నమ్మలేదు సార్. ఇది వాడండి మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పారండి. దానివల్ల నేనేం చేశానంటే ఫస్ట్ నాకు షుగర్ ఉందండి. 2 ప్యాకెట్లు వాడిన తర్వాత నాకు షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఏమైందంటే నాకు వెన్నుపూస కూడా నొప్పి వస్తూ ఉండేది. 7th క్లాస్ చదివినప్పుడు యూరిన్ అనేది నాకు ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం వల్ల నాకు వెన్నుపూసలో నొప్పి వస్తూ ఉన్నది. ఆ నొప్పి ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్లోకి వచ్చేసిందండి. ఆ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ నేనేం చేశానంటే మరి 3వ ప్యాకెట్ వాడానండి. 3వ ప్యాకెట్ వాడిన తర్వాత 390 ఉన్న షుగరు ఇప్పుడు 160కి వచ్చింది. ఆ తర్వాత నా భార్యకి మరి ఆశా వర్కర్ గా పనిచేస్తుందండి. పనిచేసినప్పుడు ఆమెకి మోకాళ్ళ నొప్పులు బాగా వస్తూ ఉండేవి. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నేనేం చేశానంటే మరి నాకు కూడా తగ్గింది కాబట్టి నువ్వు కూడా దీన్ని వాడు అని చెప్పానండి. మరి ప్యాకెట్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు బాగానే ఉందండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే బాత్రూమ్ లో పడిపోయానండి. పడిపోవటం వల్ల నాకు తలకి 6 కుట్లు పడినాయండి. 6 కుట్లు పడినప్పుడు ఒక టీటీ ఇంజెక్షన్ మాత్రమే చేపించానండి. దీని గురించి మరి మెడిసిన్స్ వాడమని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారండి. కుమారుడు ఉన్నాడండి, అతడు ఆ రోజు రాత్రి ఇది 7 గంటలకు జరిగిందండి. జరిగినప్పుడు అతను అందుబాటులో లేకపోవటం వలన నా భార్యని వెనకాల మరి బండి మీద ఎక్కించుకుని నేనే ఒక 13 కిలోమీటర్లు అంటే కంకిపాడు రావాలండి మా యొక్క విలేజ్ నుంచి, మంతెన గ్రామం నుంచి. ఆ సమయంలో మరి నేను బండి మీద నా మిస్సెస్ ను ఎక్కించుకుని మరి నేనే డ్రైవ్ చేసుకుంటూ రావటం జరిగిందండి హాస్పిటల్కి. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఏంటండి ఎట్లా వచ్చారు, ఆటోలో వచ్చారా అది ఇది అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు ఆటోలోనే వచ్చామండి అని చెప్పాను. తన 6 కుట్లు వేసేసాడు. మళ్ళా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు, మరి ఆటోని పిలిపించారా అని చెప్పేసి అన్నారు. ఏమి ఆటో లేదు కదా, మరి మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు చెప్పాను అనమాట, మరి నేను బండి మీదే వచ్చానండి, నా మిస్సెస్ వెనకాల ఎక్కించుకుని. అరే మరి మీరు బండి మీద వస్తే ఇప్పుడు మరి కుట్లేసాం కదా, కళ్ళు తిరగటం జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, మరి ఈ ప్రాబ్లం మరి మీరు మీకు చాలా కష్టంగా ఉంటది కాబట్టి బండి మీద వెళ్ళొద్దు, కొంచెంసేపు కూర్చుని ఆటోని పిలిపించుకుని వెళ్ళండి అని చెప్పారండి. నాకేంటంటే ఈ క్యూర్ సెల్ వల్ల కొంచెం యాక్టివ్ అనేది రావటం జరిగింది. షుగర్ కూడా మరి కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి దీని వల్ల నాకు ఇది బాగానే ఉంటుందని ఒక అభిప్రాయం రావటం వలన ఆ విధంగానే బండి ఎక్కించుకుని మా మిస్సెస్ ని మరి వెళ్ళటం జరిగిందండి. అప్ అండ్ డౌన్ 26 కిలోమీటర్లు నేను బండి మీద రావటం వెళ్ళటం జరిగింది సార్. ఆ విధంగా దీని వల్ల చాలా మేలు పొందడం జరిగిందండి. మరలా మా యొక్క పెరట్లో ఒక చెట్టు ఉంది. కత్తి పట్టుకుని ఆ చెట్లు నరికేటప్పుడు ఏమైందంటే నా యొక్క బొటన వేలు తెగిందండి. ఆ బొటన వేలుకి చాలా బ్లడ్ పోయింది. నా మిస్సెస్ ఏమో చాలా కంగారు పడుతూ వచ్చిందనమాట. అప్పుడు నేను చెట్టు మీద నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత నరం అనేది కొంచెం వెళ్ళిందని చెప్పేసి అన్నారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. భయం వేసిందండి. ఇక బండి డ్రైవ్ చేయడానికి కూడా అవకాశం లేదు. అలాగే మరి ఏదైనా పట్టుకోవడానికి కూడా ఆ చేత్తో అవకాశం లేదు, ఈ యొక్క కుడి చేత్తో. అలాంటి సమయంలో ఇది చాలా నాకు క్యూర్ సెల్ అనేది బాగా వర్కౌట్ అయిందండి. ఇంకా దానికి కూడా నేను ఏ యొక్క మెడిసిన్ అనేది వేసుకోవటం జరగలేదండి. దీని యొక్క ప్రభావం నాకు బాగా పనిచేసిందని ఒక నమ్మకం రావటం వలన తలకు గాని ఈ యొక్క చేయికి గాని ఏది కూడా నేను ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోకుండా ఈ క్యూర్ సెల్ వాడటం వల్ల నాకు చాలా హ్యాపీగా అయిందండి. ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు, ఏంటి నీకు షుగర్ ఉన్నా సరే నీ యొక్క ముఖంలో చాలా యాక్టివ్ అనేది ఉంటుంది, మరి నువ్వు ఎర్లీ మార్నింగ్ కూడా చేలోకి వెళ్ళి నువ్వు చాలా బాగానే వస్తూ ఉన్నావు, వెళ్తూ ఉన్నావు అని చెప్పేసి చాలా మంది ఈ విధంగా నన్ను అడగటం జరిగిందండి. అడగటం జరిగినప్పుడు నేను క్యూర్ సెల్ అనేది వాడుతున్నాను కాబట్టి దానివల్ల నాకు ఈ విధంగా చేంజ్ అనేది రావటం జరిగింది. ఇది చాలా అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ అండి, మీరు కూడా వాడండి అని చెప్పేసి మోకాళ్ళ నొప్పులు ఉన్న ఒక అమ్మాయి కూడా నేను ఇవ్వటం జరిగిందండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆమె ఒక ప్యాకెట్ వాడేసిందండి. వాడేసిన తర్వాత బాగానే పనిచేసింది అని చెప్పేసి ఆమె ఇంకొక ఆవిడ చెప్పిందండి. ఆవిడ చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం, ఆమె కూడా వాడిందండి. ఆమెకు కూడా బాగానే ఉందని చెప్పారు. వాళ్ళ యొక్క భర్తకు కూడా కరోనా వచ్చిందండి. మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడండి. ఈ క్యూర్ సెల్ వాడటం వల్ల ప్రతిది కూడా క్యూర్ అవుతుందండి. 200 వ్యాధులకి పైగా ఇది క్యూర్ చేస్తుంది కాబట్టి దీన్ని వాడండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ భర్తకు కూడా వాడిందండి. వాడటం వల్ల కొంచెం అతనికి కూడా మాట అనేది కొంచెం స్పష్టంగా రావటం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక మందికి కూడా నేను దగ్గర దగ్గర 10 ప్యాకెట్లు అనేది ఇవ్వటం జరిగిందండి. కాబట్టి అందరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్.